క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 5వ వాక్యంని మనం ధ్యానించుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అనే మాటను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. నేటి వాగ్దానము ఏంటి అంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని సింహాసనమైనటువంటి సియోను, ఆ యొక్క సింహాసనం మీద నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించును అనేటటువంటి వాక్యాన్ని ఈరోజు మనకు వాగ్దాన పూర్వకంగా దేవుడిస్తూ ఉన్నాడండి. భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు సియోను తన పరలోకం నుండి తన ప్రజలను ఆశీర్వదించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సియోను కొండల మీద నుంచి దిగొచ్చు హెర్మోను మంచు వలె దేవుని ఆత్మ ఈరోజు నీ వద్దకు వచ్చి నిన్ను తాకి నిన్ను ముట్టి నీకున్నటువంటి సకల విధమైనటువంటి బలహీనతల నుంచి, నీకున్నటువంటి శ్రమల నుంచి, సమస్యల నుంచి నిన్ను విడిపించి, నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయితే ఎప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడో తెలుసా? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఆశీర్వాదము ఎప్పుడు వస్తుందంటే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన యందు భయము కలిగి జీవించాలండి. మొట్టమొదటిగా ఆయన యందు భయము కలిగి జీవించాలి. దేవునికి మనము వణుకుతూ భయపడాలి. ఆయన సన్నిధిలో మనం వణుకుతూ ఉండాలి. ఆయనకు మనం భయపడాలండి. ఆయన యందు భయమును చూపించాలి. ఎప్పుడు భయపడాలి అంటే, పాపము నీ ముందు నిలబడినప్పుడు, పాపము చేస్తే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చలేము అనేటటువంటి విషయంలో మనం భయపడాలి. మనము దేవునిని ప్రేమించేవారు దుర్నీతిని ద్వేషించాలి. అంటే దేవుని యందు భయం ఉన్నప్పుడు నీవు ఎప్పుడు కూడా నువ్వు పాపమును చేయవండి. ఎందుకంటే నీలో దేవుని యందు భయం ఉన్నప్పుడు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడానికి నువ్వు పూనుకొనువు. నీలో దేవుని యందు భయం ఉండాలి. అలాగే దేవుని యందు భక్తి కూడా నీలో ఉండాలండి. భయము భక్తి రెండు కూడా ఉండాలి. కొంతమందికి ఈ లోకంలో చూస్తే కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదండి. ఈ రెండు ఒకటి ఉండి ఒకటి లేకపోయినా వ్యర్థమే. అయితే దేవుని యందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం చెప్తా ఉంది. దేవుని యందు భయము భక్తి మనలో ఉండాలి. భక్తిలో ఎప్పుడు కూడా లోటు మనకు ఉండకూడదు. భక్తిలో ఎప్పుడు కూడా మనకి కొరత ఉండకూడదండి. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి కొరత లేమి కొదువ ఉండకుండా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ ముందుగా ఉండేటటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. అప్పుడే దేవుడు ఆయన దృష్టి నీ మీద ఉంచుతాడండి. అవునండి, యోసేపు జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఫరో భార్య అతన్ని మోహించినప్పుడు తనతో శయనించమని, వ్యభిచారం చేయమని అతన్ని ప్రేరేపించినప్పటికీ దేవుని యందు భయము భక్తి ఉన్నది గనక నా దేవునికి విరోధంగా నేను ఈ పాపము మూట కట్టుకోలేనని ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి. దేవుని యందు భయము భక్తి ఉంది. అంతే మాత్రమే కాదండి, దేవుని యందు భయము భక్తి ఉండి ఏం చేయాలంటే ఆయన త్రోవలందు మనం నడవాలి. 128 అధ్యాయం 1వ వచనంలో ఈ 3 మాటలు తెలియజేస్తున్నాయి. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం చెప్తా ఉంది. అంటే మూడవదిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన త్రోవల యందు నీవు నడవాలి. దేవుని యందు నువ్వు ఆయన మార్గములలో నువ్వు నడిస్తే నువ్వు తప్పక ఆశీర్వదించబడతావు. అవునండి, నీకు ఆశీర్వాదం ఈరోజు కావాలి అని నువ్వు ఒకవేళ ఆశిస్తే, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా భర్తలో ఒక మార్పు కలగాలి, మారు మనసు కలగాలి అనేటటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే, ఆ కోరిక నీలో ఉన్నట్లయితే, మొట్టమొదటిగా నీలో భయము భక్తి విశ్వాసము నీలో గొప్పగా ఉండాలండి.
అప్పుడే దేవుడు నీ యందు దృష్టి నిలుపుతాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సియోనులో నుంచి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడు. నీ యందు ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి భక్తిని, భయాన్ని, అలాగే నీ యొక్క మార్గములను ఆయన పరిశోధిస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడు కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి చెడుతనమును విసర్జించి ఆయన త్రోవలందు నువ్వు నడిచే వ్యక్తివైతే నా దేవుడు తప్పక నీ యందు దృష్టిని నిలుపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోనులో నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, వీక్షిస్తున్న నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, యేసయ్య మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన అని నాయన మీరు వాగ్దానం చేశారు తండ్రి. దేవా యెహోవా, నీవు మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. దేవా నీ యొక్క దృష్టికి మేము ఎల్లప్పుడూ కూడా భయము, భక్తి కలిగి దేవా చెడుతనమును అసహించుకొని ప్రభా ఎల్లప్పుడు నీ త్రోవలో నీవు చూపించినటువంటి మార్గంలో నడిచేటటువంటి కృప భాగ్యాన్ని మాకు దయచేసి దేవా మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మాకు అందరికి మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.